ఈ ఆషాఢం గోరింటాకు కోసం నేను ఇన్ని తిప్పలు పడలేదబ్బా! అసలు హైదరాబాద్ మొత్తం గోరింటాకు దొరకట్లేదా? లేకపోతే నాకు మాత్రమే దొరకట్లేదా? అర్థం కావట్లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే, మా ఇంటి దగ్గరలో ఒక ఖాళీ ప్లేస్‌లో చెట్టుందండి. నేనెళ్లి తెంపుకుంటుంటే, ఆ చెట్టుకి ఆపోజిట్‌లో రోడ్డుకి అటువైపు ఉన్న బిల్డింగ్ వాళ్ళొచ్చి, "ఈ చెట్టు మాది" అని చెప్పి ఆపేశారు. ఆషాఢంలో గోరింటాకు ఎంతమందికి పంచుకుంటే అంత మంచిది. అలా తెంపుతుంటుంటే వద్దు అని ఎలా అంటారండి? ఈ మధ్య జనాలు మరీ సెల్ఫిష్‌గా తయారవుతున్నారు. వాళ్ళతో మనకెందుకులే అని వేరే బిల్డింగ్ దగ్గరికి వెళ్లి వాచ్‌మెన్‌కి అడిగితే, వాళ్ళు ఎవ్వరు తెంపకుండా సీసీ కెమెరా పెట్టుకున్నారంట. అలా ఉన్నారు. ఇంకేం చేస్తాం? మూసుకొని ఇంటికి వచ్చేసా. ఇప్పుడు ఈ ఆకుని ముద్ద చేయడానికి సరిపోదు. అందుకే సండే మార్కెట్‌లో దొరుకుతుందేమో అని వెయిట్ చేశా. అక్కడ కూడా లేదు. ఇంక సర్లే ఉన్నదాన్నే పేస్ట్ చేసేద్దాం ఎంతొస్తే అంత అని అనుకున్నా. పేస్ట్ చేయడం స్టార్ట్ చేశా. మిక్సీకి అస్సలు సరిపోవట్లేదు. సరే కదా అని వాటర్ పోసా. అది అస్సలు పట్టుకోవడానికి కూడా అవ్వకుండా అయిపోయింది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇంక అయ్యో అనుకునే లోపు నా ఫ్రెండ్ కాల్ చేసింది. కొంచెం గోరింటాకు ఉంది కావాలా అని. ఇంక అంతకన్నా భాగ్యమా సచ్చినోడి పెళ్ళికొచ్చిందే కట్నం అనుకోని ఇవ్వమన్నా. అంతే వెంటనే అది ఇది కలిపేసి పెట్టేసుకున్నా. కానీ అంతలోపు నా రైట్ హ్యాండ్‌కి పెట్టాల్సిన మా శ్రీవారు పడుకుండిపోయారు. ఛ! ఏంటో ఈ మధ్య నా టైం అస్సలు బాలేదు. ఇంకేం చేస్తాం? ఆషాఢం అయ్యేలోపు ఇంకెవరైనా ఇస్తే మళ్ళీ పెట్టుకోవడమే. ఇంతకీ ఈ గోరింటాకు ఎలా పండింది?